తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కనిపిస్తోంది. రాబోయే 2 రోజుల్లో ఉత్తర తెలంగాణలో పలుచోట్ల ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయి. అలాగే ఆంధ్రాలో మరో 4 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు ఈ 4 రోజుల తర్వాత ఎండ తీవ్రత, ఉక్కపోతతో పాటు ఉష్ణోగ్రత ప్రభావం చాలా ఎక్కువగా ఉండబోతోంది. వడగళ్ల వర్షాల అనంతరం 40% టెంపరేచర్ పెరగనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్, మే నెలల్లో ఎండలు మండిపోతాయని ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలంటున్న వాతావరణ శాఖ అధికారిని శ్రావణితో మా ప్రతినిధి నిర్మల ఫేస్ టు ఫేస్. నమస్తే మేడం. మేడం, ఇప్పుడు వెదర్ రిపోర్టింగ్ ఇప్పుడు రాబోయే ఒక 4 రోజులు 5 రోజుల్లో వడగండ్ల వర్షం ఉంది 2 తెలుగు రాష్ట్రాల్లో అని కూడా అంటున్నారు. మరి ఆ వర్ష ప్రభావం ఎలా ఉండబోతుంది ఏంటి మేడం, చెప్పండి. ప్రస్తుతానికైతే మనకి వడగండ్ల వర్షం అయితే లేదండి. మనకి చూసుకున్నట్లయితే వెస్ట్ విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు మీదుగా ఒక ఉపరితల ద్రోణి అనేది తెలంగాణ మీదుగా, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ మీదుగా మనకి పోతుంది. కాబట్టి ఈ ఉత్తర తెలంగాణ మీద నుంచి వెళ్తున్న మనకి ఈ ద్రోణి యొక్క ప్రభావం వల్ల మనకి ఈరోజు రేపు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ మనకి ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం, దాంతోపాటుగా ఈదురుగాలులు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే మేడం, ఇప్పుడు ఈ వర్షాల తర్వాత మళ్ళీ ఎండల ప్రభావం ఎలా ఉండబోతుంది? ఎందుకంటే గత ఒక 4 రోజుల క్రితం అయితే ఇప్పుడు ఎండాకాలం వచ్చి కూడా ఒక నెల రోజులే అవుతుంది కదా మేడం. ఈ నెల రోజుల్లో కూడా 39-40 డిగ్రీస్ వరకు ఉష్ణోగ్రత అయితే పెరిగిపోవడం జరిగింది. ఇప్పుడే ఇంత ఎండలు ఉన్నాయి కదా మేడం, మరి ఈ వర్షాలు అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఎండల ప్రభావం ఎలా ఉండబోతుంది? ఈ 2 రోజుల తర్వాత నుంచి మనకి ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉంటూ కొద్దిగా గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. మనకి నెలాఖరులోని దాదాపుగా ఉత్తర తెలంగాణ జిల్లాలో 39 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే మధ్య దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కూడా 38 నుంచి 39 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ వేసవి మొత్తం చూసుకున్నట్లయితే ఏప్రిల్ నెలలో మనకి 40 డిగ్రీల కంటే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే 1-2 సార్లు మనకి ఈ వడగాల్పులు వీచే అవకాశం కూడా కనిపిస్తుంది అన్నమాట. అంటే హైదరాబాద్లో మరి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంది అంటున్నారు. ప్రజలు కూడా బయట తిరగడానికి భయపడుతున్నారు. ఈ రాబోయే ఇప్పుడు ఈ ఎండలకి ప్రజలకు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? ఏ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు? ప్రస్తుతానికి మనకి హైదరాబాద్లో చూసుకున్నట్లయితే కొద్దిగా టెంపరేచర్స్ అనేవి తగ్గాయి. ఈ గత వారం రోజుల నుంచి చూసుకున్నట్లయితే దాదాపుగా 37 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదైనప్పటికీ గత 2 రోజుల నుంచి మనకి 34 నుంచి 35 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తదుపరి మనకి వచ్చే 5 రోజుల్లో కూడా చూసుకున్నట్లయితే ఇవి 35 నుంచి 37 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే నెలాఖరులో మనకి 37 డిగ్రీల పైన కూడా ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది, ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే. కానీ ఈ సంవత్సరం కొద్దిగా వడగాల్పులు వీచే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నందున ఏప్రిల్లోని మనకి 39 నుంచి 40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశం ఉన్నందున 1-2 సార్లు వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉన్నందున మనకి గరిష్ట ఉష్ణోగ్రత అనేది అత్యధికంగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలకు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ సమయాల్లోని దాదాపుగా ప్రజలకి సూచనలు ఏ విధంగా చేయడంటే, ముఖ్యంగా వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ ఈ సమయాల్లోని బయట ప్రయాణాలు చేయడం కానీ బయట కానీ ఎక్కువగా ఉండడం వల్ల ఈ వడదెబ్బ తగిలే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఒకవేళ అత్యవసర సమయాల్లో ప్రయాణాలు చేయవలసి వస్తే ఆ సమయాల్లో మనం ఓఆర్ఎస్ని కానీ వాటర్ని కానీ క్యారీ చేయడం వల్ల కొద్దిగా డీహైడ్రేషన్ గురి కాకుండా ఉండడం జరుగుతుంది. అలాగే వడదెబ్బ తగిలే ప్రమాదం కూడా తగ్గుతుందన్నమాట. ఇటువంటి చర్యలు ఆల్రెడీ మనం అందించడం జరిగింది. సూచనలు కూడా మనకి ఎప్పుడైతే ఈ హీట్ వేవ్ కండిషన్స్ వచ్చే సమయం ముందున హీట్ వేవ్ అలర్ట్స్ కూడా జారీ చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఓకే, చూస్తున్నాం కదా. మరి ఇప్పుడు రాబోయే ఈ 2 రోజులు వడగాలులతోటి కూడుకున్న వర్షం అయితే ఉరుములతోటి పిడుగులతోటి కూడా ఉరుముల మెరుపులతోటి కూడుకున్న వర్షం అయితే పడబోతుంది. అక్కడక్కడ అది కూడా పలు చోట్ల పడబోతుంది అని కూడా ఇక్కడ వెదర్ రిపోర్టింగ్ ఇన్ఛార్జ్ శ్రావణి గారు చెప్పడం జరిగింది. అదే కాకుండా ప్రజలు ఇప్పుడు ఈ వర్షాల తర్వాత కూడా మళ్ళీ ఉష్ణోగ్రత మళ్ళీ పెరిగిపోవడం జరుగుతుంది. 39 నుంచి 40 డిగ్రీల వరకు అయితే ఉష్ణోగ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకొని కోకోనట్ వాటర్ కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, నిమ్మకాయ నీళ్ళు, మజ్జిగలు ఇలాంటివి ఎక్కువ ఫ్రూట్స్ ఇవి తీసుకొని తగిన జాగ్రత్తలు తీసుకొని ఈ వడదెబ్బలకు గురి కాకుండా జాగ్రత్తలు వహించాలని కూడా శ్రావణి గారు అయితే ఇక్కడ అందరికీ ప్రజలకు కూడా సూచించడం జరుగుతుంది. కెమెరామెన్ రవితో నిర్మల 6 టీవీ.